in our collective journey towards ensuring access to justice for all, a fundamental right enshrined in our Constitution. The Loka as a platform stands for amicable dispute resolution, enabling litigants to find justice in a speedy, cost-effective and harmonious manner. We are especially honored to have our Honorable Principal District Judge Madam, whose guidance and leadership continue to inspire all of us in the legal services fraternity. I extend my sincere gratitude to all judicial officers, bar association members, government officers and volunteers who have made time to support this noble initiative. I take this opportunity to highlight that the success of Lok Adat rests not only in the resolving disputes, but also in reducing the burden of litigation and promoting community order. Let us all rededicate our today to the ideals of justice, equality and services, which form the foundation of this movement. Once again, I warmly welcome you all and thank you for your precious presence. Bar President Sai Reddy garu to address the gathering. First AD Kanakadurga Madam gariki, Additional SP Vaswareddy gariki, Secretary garu Uday Bhaskar Rao gariki, alage Bar Council member Narendra Reddy gariki, and other judicial officers, మరి ఇక్కడికి ఇచ్చేసిన అడ్వకేట్స్ అండ్ లిటిగేషన్ అందరికీ మేఘా లోక్ అదాలత్ తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాము. నేషనల్ లోక్ అదాలత్ 1987లో చట్టం చేయబడింది. ఆ తదుపరి ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల వరకు లోక్ అదాలత్లు దేశవ్యాప్తంగా చేయబడ్డాయి. అందులో భాగంగా 2015 నుండి మరి నేషనల్ లోక్ అదాలత్ అనేది కంటిన్యూగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుండి మున్సిపల్ కోర్టు వరకు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి 40 సార్లు లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి ఈ రాజీ చేసుకోవడము ముఖ్య ఉద్దేశము, మనకు సమయం కలిసి వస్తుంది, అలాగే డబ్బులు ఆదా అవుతాయి, మళ్ళీ ఎవరు ఓడలేదు అందరు గెలిచాము అనే ఉద్దేశం ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్ను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేయాలని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. నేషనల్ లోక్ అదాలత్ అనేది ప్రతి క్వార్టర్ ఒకటి ఉంటుంది. చాలా వరకు ఏమైనా పెండింగ్ కేసెస్ ఫైనాన్షియల్ కావచ్చు, మామూలుగా మెడికేషన్ కావచ్చు జరుగుతుంటాయి.
బ్యాంకింగ్కి సంబంధించిన వాటిలో మనకి చాలా వరకు కేసెస్ ఏంటంటే మేబీ మనకి ఇంటెన్షన్ కావచ్చు, అన్ఇంటెన్షన్ కావచ్చు, చాలా వరకు కేసెస్ మనకి ఉండుంటాయి, చాలామంది తెలియకపోవచ్చు. ఫైనాన్షియల్ లిటరసీ కూడా మనకి చాలామంది తెలియదు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 25-26 ఫైనాన్షియల్ ఫస్ట్ నేషనల్ కాలేదు. సో లాస్ట్ ఇయర్లో కూడా మనం ఇక్కడ చాలా వరకు సపోర్ట్ ఆఫ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ టీమ్ చాలా వరకు కేసెస్ మనం సెటిల్ చేసాము. సో ఇందులో ఏంటంటే మనకి ఎటువంటి కేసు అయినా ఫైనాన్స్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఎటువంటి కేసు అయినా కూడా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసు కావచ్చు, మన సూట్ ఫైల్ కావచ్చు, అవన్నీ ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఇక్కడ మనకి సెటిల్మెంట్ చేయబడతాయి. ఇమీడియట్గా మనకి రిజల్ట్ ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలా వరకు మా బ్రాంచెస్ మనకి నిజామాబాద్ డిస్టిక్లో 45 స్టేట్ బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా అందరికీ తెలియజేయడం అయింది. సో ఈ నేషనల్ మద్దతులో ఎటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసెస్ సెటిల్ చేసుకొని అంటే వాళ్ళు గెట్ ఇట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. District and Section Judge Lakshmi Garu, Honorable First Additional District Judge Kanpadurga Madam Garu, DLSA Secretary Bhaskar Garu, my friend and ASP Garu Baswareddy Garu, Varasu Reddy Garu, dignitaries of the dais, judicial officers of the dais, fellow advocates and the litigants. Litigant చెప్పినట్టు you can easily calculate the burden, ఎంత బర్డన్ తక్కువైందో ఈ లోకదాల చేయబడి పెండెన్సీ కానివ్వండి, and in a way where both the parties are amenable to the outcome and satisfied with the outcome. But here I just want to flag two concerns which have come across regarding Lok Adalat. In criminal cases law, it happened in my own case. I am conducting a trial in SCST court. That particular case, the accused and the complainants, it's from a village, Nagampet. What happens is there, the Kuradikapu community is being sidelined by all the other communities. Who is at fault? Not the question, but there are cases and counter cases against each other. In Armoor, there was a 506 case filed against the Kuradikapu community, that is my client. The people concerned convinced them, you pay the fine, you won't have to go around the courts and you won't be punished. These people, what they did was, believing that it will be the end of their troubles, they compromised the matter. They had to pay some minimum fine of pecuniary this thing. But what happened is that same admission is being used by the prosecution and the complainant to show the antecedents or the enmity between my clients and the other clients. So, and another, it's a very pitiable thing. Another thing is about SC boy. While he was doing his engineering, this also happened in Armoor. He was charged under 324 IPC. He was convinced there by the authorities concerned to compromise the matter. He will be let off with a fine. Not looking into the future or not being aware of the consequences, not being advised properly, he admitted and he paid 5,000 rupees fine. But after finishing his engineering, his goal was to land a government job, with not being given, even considered for the job. So I am flagging these concerns because the authorities should ensure that the people who are entering a compromise or being counseled to enter a compromise should also know the consequences. And anyway, the recent trend, community mediation center is a very good trend. Litigation enta taggute anta manchidi gaani. My only concern is the sidelining of the advocates and lack of proper counseling for the litigants who are going to enter a compromise. That aspect should be looked into. I am sure the legal services authority will address that issue and thank you. నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి గారికి, మేడం గారికి గౌరవనీయులు, మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి గౌరవనీయులు మేడం గారు,
మరియు సెక్రటరీ డిఎల్ఎస్ఏ గారికి, మరియు వేదికపై ఉన్న బారోశ్రీ అధ్యక్షులు మిత్రులు సాయిరెడ్డి గారికి, మరియు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్ర రెడ్డి గారి మిత్రులు వారికి, మరియు ఆనరబుల్ జడ్జెస్కి, పీపీస్ మరియు అడ్వకేట్స్, ఇక్కడికి వచ్చిన కక్షిదారులందరికీ మరియు పత్రికా సోదరులందరికీ పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క లోక్ అదాలత్ అనేది చాలా గొప్ప స్కీమ్. ఎందుకంటే చాలామంది ఏదో క్షణికావేశంలో కొట్లాడుకొని, లేకపోతే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్లలో లిటిగేషన్ పెట్టుకొని ఇయర్స్ టుగెదర్ ఆ కేసెస్ గురించి కొట్లాడుతూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని, మానిటరీ ఇష్యూస్ని, లేకపోతే మెంటల్ ఎగోని, మెంటల్ ఈ యొక్క బాధని, మానసికమైన ఒత్తిళ్లను ఎన్నో అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది కాంప్రమైజ్ అయినా కానీ వాళ్ళకు ఇట్లాంటి లోక్ అదాలత్ లేనందువల్ల చాలామంది కేసెస్ గురించి కొట్లాడి ట్రయల్ వరకు గతంలో జరుగుతూ ఉండే. ఇప్పుడు ఆనరబుల్ సుప్రీంకోర్టు గారి గైడ్లైన్స్ ప్రకారంగా చాలా రోజుల నుంచి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. దీనివల్ల ఈ నేషనల్ లోక్ అదాలత్ పేరు మీద అడ్వకేట్లు, ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు, సాయిరెడ్డి గారు చెప్పినట్టు అడ్వకేట్లకు కొంత కన్సర్న్ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు జెన్యున్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అట్లాంటి ప్రాబ్లమ్స్ను ఎట్లా కొంచెం బిఫోర్ కౌన్సిలింగ్ అడ్వకేట్ను కూడా మీరు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. జనరల్గా వాళ్ళ అడ్వకేట్ని కూడా కాంటాక్ట్ అవుతారు చేయాలని అవద్దని. అలాంటి పెక్యులర్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ పర్సనల్ లైఫ్, ఫ్యూచర్ వచ్చి అట్లీస్ట్ ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఫ్యూచర్ లైఫ్ బాగుండకుండా ఉండే అడ్డంకులు వస్తాయి. కాబట్టి అట్లాంటివి కూడా మేము కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాం సార్. అది ఎనివే లీగల్ ప్రాసెస్ కూడా చూస్తుంటారు. అదే కాకుండా ఈ లోక్ అదాలత్ అంటే ఈ పోలీసుకు చాలా హెవీ బర్డెన్ అవుతుంది మేడం. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి విలేజ్ కేసు టు కేసు స్టడీ చేసి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, అక్యూడ్ని కౌన్సిలింగ్ చేసి, కంప్లైంట్ని కౌన్సిలింగ్ చేసి, లేకపోతే ఇంజూర్ని కౌన్సిలింగ్ చేసి, రకరకాల స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాలలో మీరే కేసు పెడతారు, మీరే కాంప్రమైజ్ చేస్తారని, ప్రెజర్ చేస్తారనే అలిగేషన్స్ కూడా మా మీద వస్తున్నాయి. అయినా ఇది ఒక గ్రేటర్ ఇంట్రెస్ట్, సొసైటీకి వచ్చే గ్రేటర్ ఇంట్రెస్ట్ మీద దృష్టి పెట్టుకొని ఈ చిన్న ప్రాబ్లమ్స్ను మేము ఓవర్కమ్ చేస్తూ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అడ్వకేట్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు మేడం. జడ్జెస్ కూడా చాలా వీఆర్ హ్యాపీ టు ఫర్ ది జడ్జెస్ కోఆపరేషన్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి మంచి, ఇదైతే సొసైటీకి జరిగే మంచి. ఇది ఏదో చిన్న ఇష్యూస్లో ఆవేశంలో, క్షణికావేశంలో కొట్లాడుకొని ఇయర్స్ టుగెదర్ కోర్టుల చుట్టూ తిరిగి, లేకపోతే మీడియేషన్కి పెద్ద మనుషులు అయితే తెలుసు, ఇక్కడ పంచాయతీ పెడితే ఊళ్ళో కాంప్రమైజ్ కావడానికి కూడా ఊళ్ళో చాలామంది అన్అఫీషియల్ పంచాయతీ నడుస్తూ ఉంటాయి. అక్కడ చాలామంది, కొంతమంది అంటే అందరూ అనలేదు, 60% అవి ఎన్ని సిట్టింగ్లు, ఎక్కువ సిట్టింగ్లు అయితే అంత బెనిఫిట్ వాళ్ళకు. రోజు ప్రతి సిట్టింగ్కు వాళ్ళ ఖర్చులు అవన్నీ ఉంటాయి. ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని దయచేసి మీడియా మిత్రులు కానీ, ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ సొసైటీకి ఎక్కువ ఏదైతే బెనిఫిట్ అవుతుందో అది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటే మన, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత ఎలైట్ పీపుల్ సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఏం జరగకూడదు, ఏం జరగాలి అనేది మనం కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఇక్కడ ఉన్నది. కాబట్టి అందరం సొసైటీ గ్రేటర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి నేషనల్ లోక్ అదాలత్లు వచ్చినప్పుడు మనము ఈ కాంప్రమైజ్ గురించి ఎక్కువ మనం ప్రచారం చేసినట్లయితే పబ్లిక్ నేను ఓన్ ప్రెస్ కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఈ కాంప్రమైజ్ కావడం వల్ల అందరికీ లాభం. నిజానికి మహాభారత కాలం నుంచి మేడం గారు చెప్పారు, మహాభారత కాలంలో కాంప్రమైజ్ అయిపోతే కౌరవులు, పాండవులు ఇద్దరు బాగుపడేవారు. యుద్ధం జరిగింది, గెలిచిన వాళ్ళు ఓడిపోయినట్టే, ఓడిపోయిన వాళ్ళు ఎట్లా ఓడిపోతారు. సో ఈ లాంగ్ లిటిగేషన్ వల్ల ఇద్దరికీ నష్టం పోతుంది. కాబట్టి దయచేసి ఈ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటూ, ఈ మీడియా వారికి స్పెషల్గా ఎక్కువ ప్రచారం చేయాలి. ఎట్లాంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ, పేపర్లలో కానీ, టీవీలలో కానీ చేస్తే పబ్లిక్ ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ
కొంతమంది కాంప్రమైజ్ అయినా కానీ ఎట్లా చేసుకోవాలో తెలియదు కాబట్టి వాళ్ళు అప్రోచ్ అవుతారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ డీజే గారికి మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. బార్ ప్రెసిడెంట్, బార్ కౌన్సిల్, ఏసీపీ గారిని, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారాలు. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది చాలా ఉపయోగకరమైనది, అందరికీ సహాయకారిగా ఉంది, ముఖ్యంగా లీగల్ ఆస్పెక్ట్స్లో. ఇక్కడ 3 ఇష్యూస్ నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఫ్యామిలీ ఇష్యూస్ కొద్దిగా రప్చర్ అవుతున్నాయి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది, పిల్లల్లో అగ్రవేటింగ్ మెంటాలిటీస్ ఎక్కువ వస్తున్నాయి. దానికి కూడా కౌన్సిలింగ్, ఇప్పుడు కమ్యూనిటీ కౌన్సిలింగ్ ఎలాగైతే సెంటర్స్లో ఓపెన్ చేశారో, చిల్డ్రన్ కూడా ఒక సెంటర్ ఒకటి చిన్నది ఓపెన్ చేసి వాళ్ళు కూడా చిన్న కౌన్సిలింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే పూర్వం కన్నా ఇప్పుడు పిల్లలు బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఈ మన ఎప్పుడుగా సోషల్ మీడియా ఎక్కువగా మొత్తం ల్యాప్టాప్స్ ఇవన్నీ వచ్చే వాళ్ళకి గ్యాడ్జెట్స్, మెకానికల్ గ్యాడ్జెట్స్ అన్నీ రావడం వల్ల వాళ్ళ ఒక అసలైన క్వాలిటీస్ పైకి రావట్లేదు. తద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే దానిలో మోటివేట్ అయ్యి వాళ్ళ యొక్క పద్ధతి కొంచెం సమాజంలో ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల రేపు పొద్దున్న వాళ్ళు ఏమవుతారంటే తల్లిదండ్రి యొక్క ఆదరణ పోవడం, సమాజంలో ఇబ్బంది పడడం, వాళ్ళు సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అందులో రోడ్డు పక్కన పడేసారు పిల్లలు, కానీ ఆ తల్లి ఒక ఆవిడ పిల్లలు లేరని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చి పెంచింది. తండ్రి 1 ఇయర్కే చనిపోయాడు, అడాప్టెడ్ ఫాదర్. మదర్ని పెంచుతుంటే ఈమె ఈ టీనేజ్ వచ్చేప్పటికి బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ అదేం తిరుగుతున్నావు చదువుకో అని తల్లి బదిలిస్తే ఆమెను నిద్రమార్గంలో ఇచ్చి చంపేసింది. సో ఆమెలోని అగ్రవేటింగ్ బిహేవియర్ ఏంటి, కారణం ఏంటి? ఆమె యొక్క చరిత్ర తెలియకపోవచ్చు, కానీ ఎంతో పెద్ద మనసుతో ఆ తల్లిదండ్రులు అడాప్ట్ చేసుకుని వాళ్ళు అమ్మాయిని చదివించి పైకి తీసుకుందామని చూస్తే అందులో నెగిటివ్ మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి ఆస్పెక్ట్లో కూడా మనం తీసుకోవాల్సిన అత్యవసరం ఉంది. ఆ పిల్లలు వాళ్ళ యొక్క మానసికంగా పరివర్తన తీసుకురావడానికి అవకాశం చాలా ఉంది. రెండో విషయం ఏంటంటే, మనది లీగల్ సర్వీస్ అథారిటీలో కరెక్షనల్ సర్వీసెస్ ఒకటి ఉంది. కరెక్షనల్ సర్వీసెస్లో సెక్రటరీ, లీగల్ సర్వీస్ అథారిటీ మెంబరు, చైర్మన్ కలెక్టర్ గారు, తర్వాత ఆల్ బ్యాంక్స్ అందులో మెంబర్స్గా ఉంటారు. ఎవరికైతే పనిష్మెంట్ పడుతుందో, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిన వాళ్ళకి వాళ్ళ భార్య పిల్లలు మళ్ళీ సమాజంలో నెగిటివ్ కాకుండా వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ చూడడానికి, పిల్లలకి చదువు చెప్పించడానికి అవకాశం అందులో ఉంది కరెక్షనల్ సర్వీసెస్ ద్వారా. అలాంటివి కూడా కొంచెం టేకప్ చేసి వాళ్ళలో మనకి అంటే ఒక ధైర్యాన్ని నింపడం, అతను చేసిన పాపానికి పిల్లల్ని, తండ్రి భార్యని సమాజం నేరం చరిత్ర చూపించడం మంచిది కాదు. కాబట్టి మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా తండ్రి వల్ల అగ్రవేటింగ్ బిహేవియర్లో సమాజానికి చెడుగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. మూడవ ఇష్యూ ఏంటంటే, ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా చాలా అవేర్నెస్ వచ్చింది. ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్ట్ చాలా వరకు తగ్గినాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలాంటి కేసెస్ దొరకట్లేదు. ఇప్పుడు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫోన్స్లో చెప్తోంది, ఎక్కువగా ఎవరు నమ్మకాన్ని ప్రచారం చేస్తున్నారు, దాని యొక్క నెంబర్ కూడా ఇస్తున్నారు మనకి. సో దానివల్ల కూడా కొంత బాగుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, మన అభివృద్ధికి ఉపయోగించడం కానీ అభివృద్ధి నాశనం కోసం కాదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ లీగల్ సర్వీస్ దాటి. సో ఇలాంటివి కొంచెం చేంజెస్ అంటే సమాజంలో జరుగుతున్న చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటూ లీగల్ సర్వీసెస్ అథారిటీ ముందుకెళ్తే మరింత సమాజానికి సేవ చేస్తాము. ఎందుకంటే కొన్ని దగ్గర కేసులు ఎలాగో కోర్టులోనే ఉన్నాయి, చేస్తున్నాము, అవి తప్పదు, అవి బర్డెన్ అవుతున్నాయి. లీగల్ సర్వీస్ అథారిటీ పోలీసులకి, జడ్జెస్కి, పబ్లిక్ కూడా బర్డెన్ అవ్వచ్చు అంటే కేసులు సెటిల్మెంట్ వల్ల. కానీ అది దానివల్ల వన్ టైం సెటిల్మెంట్ చాలా ఉపయోగకరమైంది. కాబట్టి ఇవి కూడా మీరు టేకప్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ ఈరోజు జాతీయ లోక్ అదాలత్లో
కేసులు సెటిల్ చేసుకోవడానికి వచ్చిన కక్షిదారులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, అడ్వకేట్స్కి, స్టాఫ్కి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. కేసు రాజీ చేసుకుంటే ఏ ఉపయోగాలు అనేది మనకి ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఈరోజు సెటిల్ కాబోయే కేసెస్లో ఒక 2 చెప్తాను నేను. ఓపీ 319/2023 అది ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారి కోర్టులో ఉంది. అది డెత్ కేసు. చనిపోయింది శ్రీమతి బి ప్రేమదాస్, శ్రీ బి ప్రేమదాస్ మగతను రోడ్ యాక్సిడెంట్లో. వాళ్ళు క్లైమ్ వచ్చి ₹1,25,00,000కి క్లైమ్ వేశారు. అది ఈరోజు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకొని ఇన్సూరెన్స్ వారితోటి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకున్నారు. అది ఎంతంటే 90 లక్షలకి కేసు సెటిల్ అయింది. సో ఇది ఇంత చిన్న విషయం కాదండి. ఒక కేసు సెటిల్ అయింది అని అంటే అదేమంత చిన్న విషయం కాదు. అందులో ఎంతమంది పాల్గొని తలా ఒక చెయ్యిస్తే తప్పితే ఆ కేసు ఇప్పుడు సెటిల్ కాలేదు. అందులో అడ్వకేట్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్ కౌన్సిల్స్ ఉన్నారు, కోర్టు వారు ఉన్నారు, కక్షిదారులు ఉన్నారు, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఇంతమంది కలిసి ఒక్క తాటి మీద ఒక ఐడియా మీదకి వస్తే ఈ కేసు ఈరోజు సెటిల్ అయింది. ఇది 2023 కేసు. ఈరోజు 90 లక్షలకి సెటిల్ అయింది. ఇది కనుక సెటిల్ చేసుకోలేకపోతే ఇక్కడ ఇంకొక 2 సంవత్సరాలు నడిచి దాని మీద అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో అక్కడ ఒక 3-4 సంవత్సరాలు నడిచి దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలియదు. సో దీని మీద ఎంతకాలం పడుతుందని ఎవరు చెప్పగలరండి? తెలీదు. ఎంతకాలానికి మీకు డబ్బులు వస్తాయో తెలీదు. ఎందుకంటే ఈ కోర్టు మీద అప్లెట్ పోతుంది, ఆ కోర్టు మీద ఇంకొక అప్లెట్ పోతుంది. సో ఇవన్నీ దాటుకొని మనకి రావాలి అని అంటే చాలా టైం పడుతుంది. మన జీవితకాలం అయిపోతుంది. ఈ సమస్య ఒకటి మన బుర్రలో తెలుస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. అరగంటకు ఒకసారి అడ్వకేట్కి ఫోన్ చేయాలి, ఏమైంది సార్ అని. ఆయన పాపం కేసులన్నీ చేసి అర్ధరాత్రి ఏ 12ంటికో పడుకుంటే మీరు 1 గంట కాల్ చేస్తారు, నా కేసు ఏమైంది సార్ అని. తీయకుండా ఉండలేదు. క్లయింట్కి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి. సో ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. 1,25,00,000 ఏదో వస్తాయి అని చెప్పి ఆగారనుకోండి, 10 సంవత్సరాలు పడుతుందేమో మీకు 1,25,00,000 వస్తాయో రావో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీరు క్లైమ్ ఎంతకైనా వేస్తారు. కానీ మీకున్న అర్హతను బట్టి, కేసులో ఉన్న రికార్డును బట్టి, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఇన్కమ్ను బట్టి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ను బట్టి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఇందులో యాడ్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ చూసుకొని మీకు ఎంత వస్తాయో తెలియదు. కానీ ఈరోజు 90 లక్షలు వస్తున్నాయి. అది ఎంతో ఉపయోగం అండి. ఈరోజు మన ఫ్యామిలీకి అది ఎంతో ఉపయోగం. ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చే అమౌంట్ కంటే ఈరోజు వచ్చే చిన్న అమౌంట్ అయినా కానీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక కేసు ఉంది. రెండో కేసులో అది కూడా రోడ్ యాక్సిడెంట్ కేసే. వాళ్ళు 10 లక్షలకి వేశారండి. ఆ కేసు ఈరోజు అందరి సహకారంతో సెటిల్ చేసి వాళ్ళకి 4,50,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా 2 కేసెస్ ఉదాహరణకి చెప్పాను నేను. ఇంకొకటి మన దగ్గర పర్మనెంట్ లోక్ అదాలత్లో ఇప్పటివరకు ఎన్ని కేసెస్ సెటిల్ అయ్యాయంటే 1,346 కేసులు సెటిల్ అయ్యాయి. అంటే 7,18,645 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో కేసెస్ సెటిల్మెంట్స్ గురించి చేసుకోండి అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇందులో మా స్వార్థం ఏమీ లేదు. ఎన్ని కేసులు వచ్చినా మేము ట్రయల్ చేయడానికి, డిస్పోజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే ఇందాక పోలీసు వారు చెప్పినట్టు వాళ్ళు వచ్చి అయ్యా కేసు మేము పెట్టాము, మీరు రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఇప్పుడే వచ్చి మీరే కాంప్రమైజ్
కాంప్రమైజ్ కమ్మంటున్నారు ఎలాగా అని వాళ్ళని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ఆ యొక్క ప్రశ్నకి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళతో కేసులు సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్తాను, అయ్యా ఎవరైనా వారంతటా వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అయ్యా నేను ఈ కేసు కాంప్రమైజ్ అవుతాను అని అంటేనే మీరు తీసుకురండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని బలవంత పెట్టొద్దు, కాకపోతే వారికి తెలియజేయండి ఇలాగ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది ఈ కేసులో అని మాత్రమే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాము. సో ఇంకెప్పుడు కూడా ఎవరు ఈ కాంప్రమైజ్ అంటే ఈ లోక్ అదాలత్లో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకే కాంప్రమైజ్ కానీ బలవంతంగా తీసుకురావడం అనేది ఈ యొక్క పాలసీకి వ్యతిరేకం అండి. అటువంటి కేసులు మేము కూడా రాజీ చేయము. తర్వాత ఏ కేసుల్లో రాజీ చేస్తానన్నది చాలామందికి తెలియదు. క్రిమినల్ కేసులలో అయితే అన్నీ రాజీ చేయలేము. రాజీ చేయదగిన కేసులలో మాత్రమే రాజీ చేస్తాము. ఒక మర్డర్ కేసు ఉందనుకోండి, నేను రాజీ పడతానంటే కుదరదు. అటెంప్ట్ టు మర్డర్ ఉందనుకోండి, నేను రాజీ పడతానంటే కుదరదు. ఒక వరకట్నం చావు ఉందనుకోండి, మేము రాజీ పడతామంటే కుదరదు. సో అన్ని కేసులు రాజీకి అర్హమైనవి కావు. కొన్ని కేసులు మాత్రమే అర్హమైనవి. తర్వాత ఈ సివిల్ కేసుల్లో ఫ్యామిలీ మ్యాటర్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అవి కూడా మేము ఇక్కడ ఇరు పార్టీలు వాది ప్రతివాది ఇద్దరు వచ్చి అయ్యా మేము ఈ విషయంలో రాజీ పడదలుచుకున్నాము అని అంటే వాళ్ళకి రాజీ చేస్తాము. ఎందుకంటే మనము ఈ జనరేషన్ కేసులు పెడతాము, మన పిల్లలకి వారసత్వంగా వాళ్ళకు చదువులు ఇవ్వాలి, మన ఆస్తులు ఇవ్వాలి, కానీ మన కక్షలు, మన ద్వేషాలు, మన కేసులు వాళ్ళకి వారసత్వంగా ఎప్పుడు ఇవ్వదు. మనం పెట్టింది మన టైం లోపల అది క్లోజ్ చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. తర్వాత అడ్వకేట్ గారు నాకు ఒక సందేహం వెలుగుచ్చారు, ఇది అడ్వకేట్స్ యొక్క ప్రాక్టీస్కి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో. నేను అనుకుంటున్నాను, ఒక సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే నాకు తెలిసి వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, లాయర్ గారి దగ్గరికి వెళ్తారు. అయ్యా ఇలా జరిగింది, నీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా, ఇస్తే నేను ఎలా కంప్లైంట్ ఇవ్వాలి, నాకు కంప్లైంట్ ఎలా ఇవ్వాలో మీరు రాసి ఇవ్వండి అని ఒక న్యాయ సలహా తీసుకొని మాత్రమే ఒక కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. సో ఆ సందర్భంలో మీరు అడ్వకేషన్ అప్రోచ్ అవుతారు. రెండో సందర్భంలో కోర్టులో ఉన్న కేసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు కోర్టులు రాజీ పడండి వీలుంటే అని అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారు, అయ్యా నేను కేసు రాజీ పడొచ్చా, పడితే నాకు ఏమేమి హక్కులు ఉన్నాయి ఇందులో, నేను ఏమేమి అడగొచ్చు. రాజీ పడడానికి కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం, వాళ్ళు కొన్ని అడుగుతారు, మనం కొన్ని అడుగుతాం. వాళ్ళు ఒక స్టెప్ కింద దిగుతారు, మనం ఒక స్టెప్ కింద దిగుతాం. అప్పుడే ఇద్దరు చేతులు కలుస్తాయి. ఇంత దూరంలో ఉంటే మాత్రం ఎవరి చేతులు కలవడం. ఆ కలిసే క్రమంలో మీరు లాయర్ గారి సలహా తీసుకుంటారు. అయ్యా నేను రాజీ పడితే నేను ఏమేమి అడగచ్చు, ఇందులో ప్రతివాది దగ్గర నేను ఏమేమి డిమాండ్స్ పెట్టవచ్చు, మీరు అడగండి, తెలుసుకోండి. ఆ రకంగా రాజీ పడ్డా కానీ మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా అడ్వకేట్స్ చూస్తారు. అలాగే రాజీ చేసే మేము కూడా చూస్తాము. ఇంకోటి ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి పోయేదానికంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు ఎందువల్ల వస్తాయంటే మురికి నీరు, అశుభ్రంగా ఉండడం, ఈ అశుభ్రకరమైన వాతావరణం వల్ల. అందుకే డాక్టర్స్ ఏం చెప్తారంటే చాలా జాగ్రత్తగా ఉండండి వర్షాలు పడేటప్పుడు అని అంటారు. ఇప్పుడు కోవిడ్ వస్తుందని అంటున్నారు, మళ్ళీ జాగ్రత్తగా మాస్కులు పెట్టుకోండి అని అంటున్నారు. అంటే ఏంటి, ఒకటి వచ్చిన తర్వాత మనం బాధపడి పోరాటం చేసేదానికంటే రాకుండానే కుటుంబంలోనే దానికి తలుపులు వేసేస్తే బెటర్ అనేది. కొన్ని కేసులు ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తారు హాస్పిటల్కి వస్తే, కొన్ని కేసులు అడ్మిట్ చేసుకుంటారు, అవసరమైతే సర్జరీ కూడా చేస్తారు. నేను అడ్వకేట్స్కి చెప్తున్నాను, సార్ మీరు చేసే రాజీలన్నీ కూడా దాదాపుగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించే కేసులే ఉంటాయి. పెద్ద పెద్ద కేసులలో న్యాయ సలహా లేకుండా, మీ సహకారం లేకుండా కక్షిదారులు కానీ కోర్టులు కానీ ఏమీ చేయలేవు. మీరు అందులో భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఈ లోక్ అదాలత్ ద్వారా మనం లీగల్ లిటరసీ ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరూ హక్కులు తెలుసుకొని పోరాడాలి.
హక్కు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పోరాడతారు. ఆ పోరాటంలో ఖచ్చితంగా అడ్వకేట్స్ వారికి సహాయం చేస్తారు. సో ఈ విధంగా అన్ని రకాలుగా అందరికీ ప్రయోజనకరమే, కానీ ఏ ఒక్క వర్గానికి కూడా ఇది ఉపయోగకరం అనే విషయం నేనైతే ఒప్పుకోను. తర్వాత ఈరోజు ఇక్కడికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అటెండ్ అయ్యారో లేదో అనేది నాకు ఐడియా లేదు. రాలేదా? పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ ప్రభుత్వం తరఫున కేసులు కొట్లాడాలి, వాళ్ళ విధి అది. ఇటువంటి కార్యక్రమాల్లో పీకే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళు అటెండ్ కావాలి. ఈరోజు రాలేదు అంటే వాళ్ళ యొక్క విద్యుత్ ధర్మాన్ని వాళ్ళు మర్చిపోయినట్టు, వాళ్ళ డ్యూటీని వాళ్ళు వైలేట్ చేసినట్టు. విషయాలు ఎన్నన్నా ఉండనియండి కాకుండా అవి వాళ్ళ పర్సనల్ సంబంధించిన విషయాలు. ఈరోజు లోక్ అదాలత్కి వాళ్ళ సహకారం ఎంతో ఉంది. వారికి ఏదో ఇబ్బందులు ఉన్నాయి, పర్సనల్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వారు రాకపోవడము, లేకపోతే ఈ కేసుల పరిష్కారానికి సహకరించకపోవడం అనేది వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు వైలేట్ చేసినట్టే ఉంటుంది. సో ఈ విషయం వాళ్ళు గమనించగలరని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు ఇమ్మీడియట్గా లోక్ అదాలత్లు అటెండ్ అయ్యి ఈ కేసుల పరిష్కారంలో వారి వంతు సహాయాన్ని అందించగలరని కోరుకుంటున్నాను. లేకపోతే వారు డ్యూటీని డిశ్చార్జ్ చేయడంలో ఫెయిల్ అయినట్టే అనుకుంటున్నాను. లోక్ అదాలత్లు జరిగినా, లేకపోతే లిటరసీ క్యాంపులు జరిగినా, లేకపోతే ఏదన్నా లీగల్ సర్వీసెస్ తరఫున ప్రోగ్రామ్స్ జరిగినా కానీ అందరూ అడ్వకేట్స్ అటెండ్ కావడం లేదు. అయ్యా ఇది మన కార్యక్రమము, ఇది మన ఇంట్లో పెళ్ళి, మన ఇంట్లో శుభకార్యము, మీరందరూ రావాలి, ఇది మాకు సంబంధించిన విషయం కాదు, ఇది ఎవరికో సంబంధించిన విషయం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మన కోర్టులో జరుగుతుంది, మన చట్టానికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమం, ఇది మన చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం. ఎవరో నామినల్గా ఒక 5 అడ్వకేట్స్, 10 మంది అడ్వకేట్స్, ప్రెసిడెంట్ గారు అంటే కంపల్సరీ రావాలి, రాజేందర్ రెడ్డి గారు మాకు ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. కానీ ఇంతమంది ఒక 200-300 మంది అడ్వకేట్స్ ఉన్న ఒక కోర్టులో కనీసం ఒక 25 మంది అడ్వకేట్స్ ప్రజెంట్ కాలేదనంటే దాన్ని ఏ రకంగా తీసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు. నేను ప్రెసిడెంట్ గారికి, రాజేందర్ రెడ్డి గారికి అభ్యర్థిస్తున్నాను, సార్ ఇంతకు ముందు మన కోర్టులో మన కార్యక్రమాలు ఏమున్నా కానీ అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా మీరు వారికి విజ్ఞప్తి చేయాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను. అప్పుడే కూడా ఏ ప్రోగ్రాం అయినా విజయవంతం అవుతుంది. హవెవర్ లోక్ అదాలత్లో ఈరోజు కేసులు రాజీ చేసుకోవడానికి వచ్చిన కక్షిదారులకి దగ్గరుండి వారిని రాజీ చేయించి వారికి కావాల్సిన న్యాయాన్ని ఇస్తున్న అడ్వకేట్స్కి, కేసుల రాజీలో ఎంతో సహకారం అందిస్తున్న పోలీస్ వారికి, రెవెన్యూ పీపుల్కి, మా స్టాఫ్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన అంటే ఈ సమాజంలోకి తీసుకువెళ్ళడానికి, దీనికి తగినంత ప్రాచుర్యం ఇవ్వడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రెండవసారి జరిగేటటువంటి ఇక ముందు జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా కోర్టు కార్యక్రమానికి అందరూ సహకరించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.